రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప కాలీఫ్లవర్ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ పువ్వు 1 ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపలు 2 తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 3 రెమ్మలు, ఆవాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, సాయి మినపప్పు అర టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలను ఆ వేడి నీటిలో వేసుకుని ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా వేపుకోవాలి. అంటే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకుని వేపుకున్న తర్వాత తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేపుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా వేపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని చిదుముకుని వేపుకోవాలి. కొంచెం పసుపును వేసి పసుపు 1-2 నిమిషాల పాటు వేయించిన తర్వాత బంగాళాదుంప ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ ముక్కలను నీరు లేకుండా వడగట్టుకుని వాటిని కూడా బాండీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలను వాటర్లో వేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ధనియాల పొడిని వేసి అలాగే కొంచెం కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఇష్టపడని వారు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోండి. ఇలా కారం, పసుపు, ఉప్పు బాగా కలిసేలాగా ముక్కలకు బాగా పట్టేలాగా వేపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ముక్కలన్నింటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన స్పైసీగా ఉండే కాలీఫ్లవర్ బంగాళాదుంప వేపుడు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు.
ధన్యవాదములు.